లక్కీ రెడ్డి అభిమానులు. ప్రతి ఒక్కరు ఇప్పుడు క్రింజ్ అని పిలిచే వాళ్ళే తరువాత కాల్ చేసి అభిజ్ఞా నేను ఈ వీడియోస్ చూస్తున్నాను, మా అమ్మ నీకు పెద్ద ఫ్యాన్, మీ మదర్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పి చాలా మంచిగా చెప్తారు. హలో గైస్, ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ. ఒక ఆయన అయితే లిటరలీ పొట్ట మొత్తం ఆయనకంతా ఎవరో పొడి చేశారనమాట. చెప్తే దే టోల్డ్ us బీఫ్. ఒక 1 hour లో నేను ఆ స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలి. ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఇట్స్ ఓకే, హక్ ఇచ్చేస్తా. బస్ కి చాలా రకాల సీట్స్ ఉంటాయి కదా. ఫెరారీకి ఎన్ని సీట్స్ ఉంటాయి? 2 సీట్స్ ఉంటాయి. రెయిన్బో రెమో. సో హై గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. టుడే వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ ఫర్ మై సెకండ్ TEDx టాక్. సో ఇంకా ఎలా ఫీల్ అవుతున్నాము? మై సెకండ్ TEDx. సెకండ్ హ్యాపీగా ఉంది. ఓకే, సో లేట్ అయిపోతుంది, మాట్లాడతాము. లేట్ అయిపోతుంది, కార్లో మాట్లాడొచ్చు ఎందుకంటే వాళ్ళ డాడీ ఆడ తొందరగా ఇస్తున్నాడు. డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. మా డాడీ అయితే ఇంకా ఫుల్ తిడుతున్నాడు. డ్రైవర్ వచ్చి కూడా 15 minutes అయింది. ఈ మేడం లేట్ అయింది కాబట్టి ఈమెకు 8 కంటే 8:30 కానీ వినపడింది కాబట్టి లేట్గా వస్తుంది. సో లెట్స్ గో. మనమేం ఫ్లైట్లోనే పోయేది కాదు, కార్లోనే, బట్ లెట్స్ గో. అలా మార్నింగే అమ్మ పూజ కూడా చేసేసింది అనమాట. చేసిన తర్వాత మేమైతే అరౌండ్ 8:30 అట్లా స్టార్ట్ అయినాము. అండ్ దానికంటే ముందు ఒక క్యూటీ పని మీకు చూపించాలి, సో చూసేయండి. వీడి కోసం చూసుకునేకున్నారు కానీ వీడు చూడు ఎంత ఫీల్ అవుతున్నాడో. సాడ్గా పెట్టాడు ఫేస్ కదా బడ్డీ. అయ్యో, జస్ట్ 1 డేనే, మళ్ళీ వచ్చేస్తాం ఓకేనా? మంచిగా చల్లగా తిని బజ్జుకో. ఓకే బాయ్. బంగారులు తోకూపుతున్నాడు గైస్. ఇప్పుడు ఎందుకు తెలియదంటే వాడు ఇప్పుడు నిద్రపోతాడు అనమాట, లేదంటే అరుస్తూనే ఉంటాడు. సో అందుకే కదా బడ్డీ. బాయ్. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా యూజువల్గానే మేము వెళ్ళడం తక్కువ, కానీ మేము ఎప్పుడన్నా వెళ్ళినా కూడా బడ్డీ కోసం కేర్ టేకర్స్ ఉంటారు. అండ్ దాంతోపాటు వాడికి వాకింగ్, ఫుడ్, స్నాక్స్, ట్రీట్స్ అన్నీ నీట్గా మేము అన్నీ సెట్ చేసి వెళ్ళిపోతాం అనమాట. వెళ్తాము, బట్ ఏం చేస్తాము, మేము లేకపోతే వాడు అలానే బోరింగ్గా సాడ్గా ఉంటాడు. బట్ అమ్మ అయితే అన్నీ చెప్తుంది అనమాట, ఇలా చెయ్యి అని చెప్పి. అట్లా ఇస్తున్నాడు కదా తేడాగా. ఇంకా మన బడ్డీ క్యూటీకి బాయ్ చెప్పి మనమైతే చలో హైదరాబాద్. అండ్ ఎందుకో తెలీదు, వెన్ ఎవర్ హైదరాబాద్ వెళ్తున్నాను అంటే ఎలాంటి ఏమంటారు సిచ్యువేషన్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఐల్ బీ ద హ్యాపీయెస్ట్ అనమాట. ఎందుకో తెలీదు, హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టము. హైదరాబాద్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకు ఏ నెగిటివ్ వే కనిపించదు హైదరాబాద్లో. సో అంత బాగుంటుంది. అండ్ ఈసారి చాలా స్పెషల్గా ఉండబోతుంది అనమాట. ఎందుకంటే 1 డేలో మనము చాలా చూడబోతున్నాము. అండ్ దాంతోపాటు ఒక స్పెషల్ పీపుల్ని కలబోతున్నాం అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మిస్టర్ ఇడ్లీని చూడడానికి మేమైతే తనితీరా ఏమంటారు తప్పించిపోయినామా. మీ డాడీ ఇంతసేపు అస్సలు లేడు కదా. సో మా జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది అనమాట. అరౌండ్ 9 అనుకుంటా, 9 ఆ టైంకి అయితే మేము స్టార్ట్ అయ్యాము. అండ్ గైస్, యూ వోంట్ ఈవెన్ బిలీవ్ మీ, ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అంటే యూజువల్గా ఏంటి అంటే మీలో ఎంతమంది అలానో చెప్పండి. మా డాడీ అయితే ఇంకా బ్రష్ చేసిన తర్వాత అంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత హీ హ్యావ్ టు ఈట్ సంథింగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ తినలేదు అంటే ఇంకా ఫుల్ కోపం వచ్చేస్తుంది. కానీ టైం అయితే అరౌండ్ 10:30 అట్లా అయిపోతూ ఉన్నింది అనమాట. అంటే 11 అలా అవుతా ఉన్నింది లిటరలీ చెప్పాలంటే. కానీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే బాగుంటుందన్న అని చెప్పేసి మా డ్రైవర్ అంకుల్ అయితే చాలా లేట్ చేసేసినాడు. లిటరలీ నాకైతే చాలా ఆకలిస్తూ ఉన్నింది. నేను అనుకున్నా డాడీకి ఫుల్ కోపం వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పి. బట్ డాడీ మంచి మూడ్లో ఉన్నాడు. సో అందుకే హ్యాపీగా ప్రశాంతంగా అయిపోయింది. అండ్
మేమైతే మిస్టర్ ఇడ్లీ అంట ఆర్లగడ్డ అక్కడ ఆపినాము అండ్ అక్కడ తినేసి ఇంకా మేము బయలుదేరినాము. ఫుడ్ అయితే ఓకే బాగానే ఉండింది, అంటే చాలా హైప్ ఇచ్చినంతగా ఏం లేదు, బట్ ఇట్ వాస్ టేస్టీ గైస్. ఇంకా అలా తిన్న తర్వాత ఇంకా మేము డైరెక్ట్గా హైదరాబాద్ ఎంటర్ అయిన తర్వాత లేసాం గైస్. అండ్ నేను మాట్లాడతాను, నా మాటలోనే వినండి మీరు తెలుస్తుంది. ఎట్లా పడుకున్నామంటే నేను మా కాలేజ్లో చోలే భటూరే తిని ప్రశాంతంగా ఒక నాప్ వేస్తా అలా పడుకున్నాను. గుర్తొచ్చిందా? సేమ్ అట్లే పడుకున్నా నేను, డీప్ స్లీప్కి వెళ్ళిపోయినాం అనమాట. సో అందుకే వ్లాగ్ తీలే. ఈరోజు మేము కొన్ని స్పెషల్ ప్లేసెస్కి వెళ్ళబోతున్నాము. అది అమ్మ ఇంకా చూడలేదు. నువ్వు చూడలే కదా మేము ఎప్పుడు. సో గాయ్స్ అలా మనమైతే అరౌండ్ 2:33 అలా అవుతానిందనమాట. ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ మనం ఏంటంటే మన రూమ్కి వెళ్ళేసి వీ హ్యావ్ టు లైక్ ఫ్రెషన్ అప్ అయ్యి నాప్ తీసుకొని అండ్ దెన్ బయటికి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్లీ ఏంటి అంటే మా ప్లాన్ ఏముండిందంటే అరౌండ్ 4 o'clock కల్లా బయటికి, అంటే మనం ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వచ్చేద్దాము అనుకున్నాం అనమాట. కానీ ఏమైంది, మాకు కాస్త డిలే అయిపోయింది అనమాట. సో మేము వెళ్ళేసరికి టైం అరౌండ్ 3:34 అలా అవుతా ఉన్నింది. సో ఇంకా ఎట్లనో లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా హైదరాబాద్ అట్ నైట్స్ చూద్దాము అని అనుకున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం మార్నింగ్ చూసాం కదా, సో ఈసారి నైట్ చూద్దాం అనుకున్నాము. సో అందుకే ఇంకా మేమైతే హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. అండ్ గైస్ ఇది వచ్చేసి గచ్చిబౌలి దగ్గర అనుకుంటా, నాకు క్లారిటీగా తెలీదు. దీని పేరు వచ్చి హానర్ అక్వైట్స్ ఏదో సంథింగ్ నేమ్ ఉంది. అండ్ లిటరలీ నేను ఇప్పటివరకు చూసిన కమ్యూనిటీస్ అన్నిట్లోకి ద బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ ప్రిటియెస్ట్ కమ్యూనిటీ అని చెప్పాలి. ఏమంటారు అంటే సమ్మర్ హాలిడేస్ ఏవో స్టార్ట్ అయినట్లున్నాయి చిన్నపిల్లలకి. లిటరలీ ప్రతి ఒక్కరు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ కాదు, ఇవి మార్నింగ్ స్కూల్స్ ఇస్తారు కదా, అందుకు అనుకుంటా ప్రతి ఒక్కరు అంటే చిన్నపిల్లలందరూ బయటే ఉన్నారు ఆడుకుంటా. అండ్ దాంతోపాటు అక్కడ మీరు సైడ్ చూస్తే ఎక్స్పో కూడా జరుగుతూ ఉన్నిందనమాట. అంటే అన్ని అవుట్ఫిట్స్ తర్వాత గేమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇట్ వాజ్ సో హోల్సమ్, చాలా బాగుండింది. 3, 2, 1 గో. హాయ్ మా. ఓకే సో ఈరోజు మన రూమ్ టూర్ అమ్మ చేస్తుంది. అవి కొన్ని గట్టిగా మాట్లాడచ్చు బంగారం. ఈరోజు రేపు అభిజ్ఞాకి టెడెక్స్ ఉంది కాబట్టి ఈరోజు స్టే చేయాలి వస్తుంది. రూమ్ టూర్, ఈ రూమ్లో ఉన్నాము, ఇంకొక రూమ్ ఇలా అయితే అసలు ఎవరు చూడరు. ఓకే సో నేను యాక్టివ్గా మాట్లాడలేదు, కానీ నన్ను అంటారే మీరు నేను సరిగా చేయలేదు అది ఇది అని చెప్పి. మా డాడీ ఏమో వేరే రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు అండ్ నేను ఇప్పుడు జస్ట్ ఊరికి రూమ్ టూర్ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. అసలు చాలా గజిబిజి అయిపోయింది కదా. మేము అరౌండ్ 12:30 ఆ టైంకే రీచ్ అయిపోయినాము. బట్ మాకు నచ్చలేదు అనమాట, స్టే నచ్చలేదు. ఇంకా అంటే కొంచెం ఇష్యూగా ఉన్నింది. బట్ ఫైనలీ వీఆర్ హియర్. సో కొంచెం జస్ట్ రూమ్ టూర్ లాగా చూపించి నేను ఇంకా వాలిపోతాను అనమాట, ఫుల్ స్లీపే ఇంకా. సో ఇది రూము. అవునండి, మా అమ్మ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూడండి. ఇది రూము, ఇక్కడ మనం సిట్టింగ్ చైర్స్ ఉన్నాయి, ఇదొక టీవీ, అది ఫ్రిడ్జ్, అవి కర్టన్స్, ఇది బెడ్, అది ల్యాంప్. ఇలా హోమ్ టూర్ చేయొద్దు అని చెప్పి మా అమ్మ చెప్పింది గైస్, అంతే. మీకు అలా చూపిస్తా జస్ట్ స్లోగా. వాష్రూమ్ చూపించడం మర్చిపోయాను కదా. సో వెయిట్, లెట్ మీ షో యూ. ఇట్స్ నైస్ గైస్, అంటే బాగుంది. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. ఇట్స్ హ్యూజ్ అండ్ ఇట్స్ నైస్. సో గాయస్ అఫ్ కోర్స్ మేము పడుకోలేదన్నమాట. లిటరలీ నేనైతే ఫ్రెషన్ అప్ అయిన తర్వాత, అంటే జస్ట్ ఫేస్ వాష్ అండ్ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత నుంచి ఐ వాజ్ జస్ట్ వాచింగ్ మొబైల్. అంటే జస్ట్ మొబైల్ చూస్తూ కూర్చున్నాను అనమాట. అమ్మ డాడీ అన్న పడుకొని ఉంటారులే అని అనుకున్నాను, కానీ నేను ఒక మెసేజ్ పెట్టగానే వాళ్ళు రిప్లై ఇచ్చారనమాట. సో మాకు తెలిసింది వాళ్ళు పడుకోలేదు నేను పడుకోలేదు అని చెప్పి. సో ఇంకా రూమ్స్లో ఉండి ఏం చేస్తాము అని చెప్పి మేమైతే ఇంకా చలో అని చెప్పేసి హ్యాపీగా అలా తిరుగుదామని చెప్పి వెళ్ళాం అనమాట. జీరోవా?
అండ్ ఆల్సో అమ్మ ఫీల్ అయింది కదా, మిస్ అవుతామేమో చార్మినార్. అభిజ్ఞ చూసింది, వాళ్ళ డాడీ చూసినాడు. ఫైనల్లీ ఇప్పుడు అమ్మకి చూపిస్తాం మేము చార్మినార్. అండ్ అప్పుడైతే అరౌండ్ టైం అయితే 7:30 అలా అవుతా ఉన్నింది గైస్. అండ్ మేము వచ్చిందే 4కి కదా, 4:30 కదా. సో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కాసేపు సెటిల్ అంటే ఆ టైంకి 5:36 అయిపోయింది అనమాట. సో ఇంకా మేము 1 hour అట్లా డిసిషన్ తీసుకున్నాం, వెళ్దామా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే నెక్స్ట్ డే ఈవెంట్ ఉంది కదా. సో ఐ నో అంటే ఇప్పుడు మనం చార్మినార్ కానీ వెళ్ళాము అంటే ఇంకా మనం రావడానికి ఖచ్చితంగా లేట్ నైట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది రంజాన్ సీజన్. అండ్ దాంతోపాటు మేము వెళ్ళింది అయితే సండే అనమాట. సండే దట్టు లాస్ట్ సండే, అంటే ఇంకా నెక్స్ట్ వీక్ ఈద్ కాబట్టి, అంటే ఇప్పుడు ఈ వీక్ ఈద్ కాబట్టి లాస్ట్ సండే కదా వెళ్ళేది. సో చాలా మంది జనాలు ఉంటారని తెలుసు, అయినా కూడా ఇంకా ఏం పర్లేదు అని చెప్పి మేమైతే హ్యాపీగా వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు, అంటే అమ్మ డాడీ ఇద్దరు ఎనర్జెటిక్గానే ఉన్నారు. అండ్ నా గురించి ఏముంది, నేనైతే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంటాను వెళ్దాము అంటే. ఎందుకో తెలీదు, ఆ చార్మినార్ వైబ్స్ చాలా బాగుంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ గైస్ మాకైతే చాలా ఇన్సిడెంట్సే జరిగాయి. సో వాటన్నిటి గురించి మీరు తెలియాలి అంటే ఇంకొంతసేపట్టు తెలుస్తుంది మీకు, ఓకేనా? మన బ్లాక్ వచ్చి ఇక్కడ మేమైతే దీర్ఘంగా చర్చలు తీసుకుంటాం అనమాట. ఎందుకంటే బ్లాగ్ కానీ మర్చిపోయాము అంటే మొత్తానికి మోసం అయిపోతుంది. ఎందుకంటే మేము రావడమే లేట్ నైట్ వస్తాము, ఇంకా తర్వాత మళ్ళీ ఆ డిలే అంతా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి మేము పిక్చర్ తీసుకున్నాము. అండ్ దాంతోపాటు నోట్ చేసుకున్నాం అనమాట ఏ బ్లాక్ ఏంది అని చెప్పేసి. సో చలో చార్మినార్, ఇక్కడే ఖాళీగా ఉండడం కంటే వెళ్ళడం బెస్ట్ అని వెళ్తున్నాం. సో లెట్స్ గో. మాకైతే నియర్లీ 40 kilometers అనమాట. మేమున్న ప్లేస్ నుంచి 40 kilometers ఉంది. అంటే జస్ట్ రౌండ్ ఫిగర్గా చెప్పాను, 43 అట్లా ఉండే. సో మాకైతే అరౌండ్ 1.5 hour అట్లా పట్టింది అనమాట. స్టార్టింగ్ రింగ్ రోడ్ నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోయాం, కానీ చార్మినార్ గలియా ఉంటాయి కదా, అంటే స్ట్రీట్స్ ఉంటాయి కదా, చాలా లేట్ అయిపోయింది అనమాట. అండ్ మీకు కొంతసేపటి తర్వాత ఇంకా కొన్ని విషయాలన్నీ నేను చెప్తాను. అండ్ గైస్ లిటరలీ మీరు ఇక్కడ ముందర ఆటో చూస్తున్నారు కదా, ఆయన వల్ల అయితే ఎంత పెద్ద ఇష్యూ అయిందంటే చాలా ఏమంటారు అన్ని వెహికల్స్ అన్నీ క్రష్ అయినట్టుగా అయిపోయిందనమాట. అండ్ అతనిది టైర్ అంతా కోస్తా ఉన్నారు. అండ్ దాంతోపాటు ఒక ఆయన అయితే లిటరలీ పొట్ట మొత్తం ఆయనకంతా ఎవరో పొడి చేశారనమాట. బ్లడ్ అంతా కాడుతూ ఉన్నింది. అయినా కూడా ఆయన వచ్చి అతనితో గొడవ పెట్టుకుంటా ఉన్నాడు. అసలు చూడ్డానికి అయితే నాకు ఎంత క్రేజీ స్కేరీగా అనిపించిందంటే వామ్మో అని అనిపించింది అనమాట. అంటే ఇంకా చార్మినార్ వెల్కమ్ లోపలికి స్టార్ట్ అయ్యేటప్పుడే ఇదంతా కనిపిస్తూ ఉండింది. అండ్ మీరు గమనిస్తే ఓన్లీ ఈ సైడ్ మాత్రం క్లియర్ అయిందనమాట. ఆ ఒక్క ఆటో వల్లనే కంప్లీట్ జామ్ అయిపోయింది అనమాట. పైగా సండే అండ్ అంటే స్కేరీ అంటే ఆయన బాగా డ్రింక్ చేశాడనమాట. అండ్ ఆయనకు అర్థం కావడం లేదు, బ్లడ్ లూజ్ అవుతున్నాను ఏది అని చెప్పేసి. అండ్ చేతిలో ఏమో అది ఏమంటారు బ్లేడ్ పట్టుకొని ఉన్నాడు. సో ఆయన టైర్లు కోస్తా ఉన్నాడు. పక్కన ఆటో అతను ఉన్నాడు కదా, ఆయన టైర్ కోస్తా ఉన్నాడు. అండ్ దాంతోపాటు ఆయనకి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదనమాట. అండ్ ప్రతి ఒక్కరిని స్టాప్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నాడు అనమాట. సో అసలు ఎవరు దగ్గరికి కూడా పోలేదు. ఇంకా మేమైతే ఫైనలీ చార్మినార్కి అయితే వచ్చేసాం. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ మై 2nd or 3rd time అనమాట విజిటింగ్ చార్మినార్. అండ్ చార్మినార్ నైట్ అయితే నేను విజిట్ అసలు చేయలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. చార్మినార్ అసలు అంటే దూరం నుంచి చూస్తూ ఉంటే చాలా అందంగా కనిపించింది అనమాట. అండ్ దాంతోపాటు ఈ బేసిక్గా ఏంటి అంటే గర్ల్స్ అసలు నన్ను తిట్టుకోవద్దు, నేనైతే అసలు షాపహాలిక్ అస్సలు కాదనమాట. నాకు షాపింగ్ దగ్గర లైన్స్లో నిలబడ్డం అయినా లేకపోతే బార్గెనింగ్ అయినా ఇవన్నీ రావు. అండ్ దాంతోపాటు నేను అసలు బేసిక్గా షాపింగ్ కూడా ఎక్కువ సేపు వెయిట్ చేసి కలర్ సెలెక్ట్ చేసి తీసుకునే టైప్ ఆఫ్ పర్సన్ని కూడా అస్సలు కాదనమాట నేను. ఎందుకంటే నాకు అస్సలు ఓపికే ఉండదు అదంతా చేయడానికి. అండ్ ఈవెన్ మా అమ్మ కూడా ఆ టైపే అనమాట. సో అది నాకు మా అమ్మ నుంచి జీన్స్ పరంగా అలా వచ్చింది అనుకోండి. సో అందుకే మేమైతే షాపింగ్ ఎక్కువ చేయలేదు. బట్ నేనైతే మెయిన్గా చార్మినార్ అండ్ చార్మినార్ దగ్గర ఫుడ్ తినడానికి వచ్చానమాట. సో అక్కడ ఫుడ్ విషయంలో కూడా ఒక పెద్ద విషయమే జరిగింది. అసలు లిటరలీ అన్నీ ఏమంటారు అంటే బ్లాక్ బస్టర్ బాంబ్స్ లాగా అన్నీ జరిగాయి అనమాట మాకు ఈసారి హైదరాబాద్. స్లోగా చెప్తాను. బట్ గైజ్ అసలు చార్మినార్లో మీరు కొనాలి అనుకుంటే A to Z ఉంటాయి. ప్రతిదీ చాలా చీప్ ప్రైస్కి కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు బాగున్నాయి కూడా. అంటే మనం మంచిగా ఎవరు ఎక్కువ జనాలు లేనప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్తోనో లేకపోతే అట్లా చిల్గా వెళ్ళి
కొనుక్కునే టైప్ అయితే అసలు సూపర్గా సెట్ అయిపోతుంది. అండ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఆఫ్టర్ కమింగ్ టు చార్మినార్ వచ్చేసి చార్మినార్ చూడడం మాత్రమే కాదు, అండ్ దాంతో పాటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ క్యూట్ వీడియోగ్రఫీ చూడండి ఎంత మంచిగా నన్ను మా అమ్మని క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు. అండ్ అంటే మా డాడీ చాలా మంచిగా కెమెరా హ్యాండిల్ చేస్తాడు అనమాట. సో అందుకే ఏదైనా హైట్గా ఏమన్నా ఉంటే డాడీకి ఇచ్చేస్తాను నేను, డాడీ నీట్గా ఇది హ్యాండిల్ చేయ డాడీ ప్లీజ్ డాడీ అని చెప్పేసి మా డాడీ జస్ట్ అలా పట్టుకొని ఉంటాడు అనమాట. అదే రికార్డ్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. యా ద బెస్ట్ థింగ్ అని చెప్పాను కదా ఏంటి అంటే చాలా మంది నేను కలిసాను అనమాట, మన ఆడియన్స్ని, మన క్యూట్ ఫ్యామిలీని. ఈరోజు మార్నింగ్ అండ్ డాడీకి ఇద్దరికి వీడియో తీస్తాను అని చెప్పేసి వాళ్ళని ఇట్లా చార్మినార్ ముందుకున్నట్లు ఉండండిమా అని చెప్పాను. సో ఇంకా మేము ఇట్లా తీస్తూ ఉన్నాము అండ్ దాంతోపాటు స్లోగా వస్తూ ఉన్నారనమాట. అసలు ఇట్ వాజ్ సో హోల్సమ్, ఎంత బాగుండిందో. నేను అన్ని వీడియో తీయలేకపోయినాను కానీ అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట నాకైతే. అంటే చార్మినార్లో చాలా రష్ ఉంటుంది కదా, అండ్ దాంతోపాటు అందరూ వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉంటారు అండ్ అంటే అంత గుర్తించరు కదా, ఎందుకంటే నైట్ పైగా ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. బట్ అసలు మేము దారిలో వెళ్తూ ఉంటే మళ్ళీ గుర్తించి మరి మీరు అపిగ్నా కదా, హాయ్ అండి, హాయ్ అంకుల్ అని చెప్పేసి అమ్మ వాళ్ళని పలకరిస్తూ అసలు చాలా మంచిగా అనిపించింది నాకైతే. లిటరలీ గైస్ మేమైతే స్టార్టింగ్ నుంచి ఈ చార్మినార్ దగ్గరికి రావడానికి మాకైతే అరౌండ్ 30 minutes పట్టింది. అంతమంది జనాలు ఉన్నారు, అసలు ఇసుక పోస్తే రాలనంత జనాలు ఉన్నారంటారు కదా, లిటరలీ అది నిజము. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. బట్ ఇట్ వాస్ సో 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 బ్యూటిఫుల్. అంటే ఇది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది అని అనుకోండి. ఇంత హ్యాపీ న్యూస్ నుంచి లిటరలీ మా ఫేసెస్ అన్ని కోపంగా అయిపోయినాయి అనమాట. ఎందుకు అంటే అది కూడా చెప్తాను. నేను చెప్పాను కదా ఫుడ్ విషయంలో మాకు ఒక ఇష్యూ అయింది అని చెప్పేసి. సో ఏంటి అంటే షాగోస్, తర్వాత పిస్తా హౌస్, ఇవన్నీ మేము ఆల్రెడీ తిన్నాం కదా, సో ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము అని అనుకున్నాం అనమాట. సో అందుకే ఇంకా చార్మినార్ దగ్గర ఫుడ్ చాలా బాగుంటుంది కదా అని చెప్పి నార్మల్గా ఎవరినైనా అడుగుదాము ఇక్కడ ఉన్న వాళ్ళని, సో వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా అని చెప్పి ఒక ఆయన ఎవరినో అడిగామన్నమాట. ఆయన ఏం చెప్పారంటే ఈ రుమాన్ అనే హోటల్ చాలా బాగుంటుందని చెప్పి మాకు ఎదురుగా ప్లేస్ చూపించిన తర్వాత మేమైతే ఇంకా ఓకే బాగుంటుంది అన్నాడు కదా అని చెప్పేసి మేము ఇంకా లోపలికి ఎంటర్ అయినాం అనమాట. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత థ్యాంక్ గాడ్ మేము లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి అడిగామన్నమాట ఇక్కడ ఫేమస్ ఏంటి అని చెప్పి. అసలు బీఫ్ చాలా కోపం వచ్చేసింది అనమాట. అంటే ఆయనకు తెలియకపోయిండొచ్చు, బట్ స్టిల్ అంటే ఎందుకు ఇట్లా అయిపోయిందిరా బాబు అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా ఫాస్ట్గా బయటకు వచ్చేసి వి గాట్ ఇంటూ అవర్ కార్ అనమాట. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు మై ఫేవరెట్ ప్లేస్ ఫర్ ఫుడ్. అంటే నాకు ఈ ప్లేస్లో చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే తింటా ఉంటాను. సో అదేంటి అంటే నవాబ్స్. ఐ డోంట్ నో మీలో ఎంతమందికి నవాబ్స్ ఇష్టం లేదో నాకు చెప్పండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. బట్ ఫర్ మీ నాకైతే బాగా నచ్చుతుంది అనమాట. అంటే మసాలా ఎక్కువ ఉండదు అండ్ అంటే ఎక్కువ కారం ఎక్కువ ఉండదు, ఆ ఫ్లేవర్స్ తగులుతూ ఉంటాయి. బిర్యానీ అయితే ఎందుకో చాలా నచ్చుతుంది అనమాట. నాకు షాదాబ్ కూడా చాలా ఇష్టము, షాదాబ్ అండ్ దాని తర్వాత నవాబ్జే ఇష్టం అనమాట. పిస్తా హౌస్ మేము మార్నింగ్ తిన్నాము, బట్ ఎందుకో పిస్తా హౌస్లో ఆ మ్యాజిక్ ఎందుకో ఈ మధ్య మిస్ అయింది అనిపించింది నాకైతే. ముందు చాలా బాగుండింది, ఈ మధ్య కాస్త మిస్ అయింది అన్నట్టుగా ఉండింది అనమాట. బట్ గైజ్ నవాబ్స్కి మేము ఎంటర్ అయిన తర్వాత పత్తర్గా గోష్ పక్కా తిందామని ఫిక్స్ అయినామన్నమాట. కానీ లిటరలీ ఈ ఎల్పిజి గ్యాస్ వల్ల ఎన్ని ఇష్యూస్ అయినాయో తెలుసా. అసలు ఆ మెనూ కార్డ్లో ఉన్నటివి ఏవీ లేవు, ఓన్లీ బిర్యానీస్ అండ్ దాని తర్వాత స్టార్టర్స్లో ఓన్లీ 2 to 3 స్టార్టర్స్ ఉన్నాయి అంతే, అండ్ హలీం ఉన్నింది అంతే గైస్. సో ఐ డోంట్ నో, మనం ఎన్నో వర్డ్స్ చూసినాము, వార్డ్స్ వల్ల ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా గ్యాస్ క్రైసిస్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే మేమైతే మటన్ బిర్యానీ అండ్ హలీం అండ్ దాని తర్వాత స్టార్టర్ కూడా మటన్లోనే ఏదో స్టార్టర్ ఆర్డర్ చేసినాము అండ్ లాస్ట్లో కునాఫాతో ఎండ్ చేసినాం అనమాట. క్యూటీ పైస్, మై క్యూటీ పై ఇస్ గెటింగ్ రెడీ అండ్ దాని నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ నేను ఎలా ఉన్నానో మీరు చెప్పాలి బై ది వే. సో లిటరలీ నాకు ఏ ఫీలింగ్ వస్తూ ఉంది తెలుసా, నా స్పెట్స్ అంతా నేను చెప్తాను చూడండి, వెయిట్ ఐ కీప్ దిస్ సమ్వేర్. అండ్ నా చున్నీ అక్కడ ఉంది, మై చున్నీ ఈజ్ లుకింగ్ సో 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 గుడ్. ఓకే, సో ఇదంతా వచ్చేసి కుమారి ఆ సాంగ్ వస్తుంది అనమాట. ఈ స్పెట్స్ ఇలా పెట్టుకుంటే నవ్వుతాడేమో నాకు ఆ పాట తెలియదు, సారీ.
రెమో అలా ఉందన్నమాట. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఎందుకంటే మనం మిక్చర్ ఆఫ్ 2 కాబట్టి నేను దాన్ని క్యారీ చేస్తున్నాను అని అనుకుంటాను. అండ్ స్పెట్స్ బొట్టు పెట్టుకోలేదు, ఐ హ్యావ్ టు కీప్ బొట్టు. అండ్ దిస్ ఈజ్ మై జ్యువెలరీ ఫర్ టుడే. నా దీన్ని మ్యాగ్నెట్ చైన్ అంటారనమాట, పీకాక్ వస్తుంది. ఓకే, అండ్ దీస్ ఆర్ మై కంకణాలు, మై ఫేవరెట్ కంకణాలు. సో అండ్ దీస్ ఆర్ మై జుమ్కాస్. ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఇవే వేసుకోదు. యా, నాకు ఇవే ఇష్టం గైస్ ఎక్కువగా. అండ్ మై మామ్ ఈజ్ లుకింగ్ లైక్ అ గాడెస్ ప్రిన్సెస్. ఇది వచ్చేసి తన చైన్, అండ్ ఇది వచ్చేసి తన చైన్, ఇది వచ్చేసి తన చైన్, ఇది వచ్చేసి తన జుమ్కాస్. తన చైన్ ఇది తన ముక్కు పుడక, అండ్ బొట్టు, కళ్ళు అన్ని. ఇది తన ముక్కు, ఇది తన కళ్ళు, ఇది తన జుట్టు. అండ్ ఆల్సో లిటరలీ గైస్ ఇంకొక 1 అవర్లో నేను ఆ స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలి. అండ్ ఐఎమ్ అండర్ ప్రిపేర్డ్. మీరు అనుకోదు ఏందా బిగ్నా నువ్వు ఎప్పుడు అండర్ ప్రిపేర్డే అంటావు, ప్రిపేర్ సరిగా అవ్వవా అని చెప్పేసి. నిజంగానే ప్రిపేర్ అవ్వదు, ఓన్లీ ఇంకా ఎక్కేసి చెప్పేస్తాను. యా, సో బేసికలీ ఏంటంటే నాకు ప్రాబ్లము, నేను చాలా ప్రిపేర్ అవుతాను నార్మల్గా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విషయాలు ఏమవుతుందంటే అన్నీ త్వరగా యాక్సెప్ట్ చేయాలి అని త్వరగా రావాలి. ఆ హడావిడిలో నేనేమి ఎక్కువ ప్రిపేర్ అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ టెడెక్స్ ఇస్ అబౌట్ మై లైఫ్ కదా, అంటే వాట్ ఐ వాంట్ డూ అండ్ నేనేం నేర్చుకున్న వాటి గురించి చెప్పాలి కాబట్టి దానికి ప్రిపేర్ ఏమవుతాము కదా. మాట్లాడతామా? యా, వెళ్తూ మాట్లాడదాము. దానికంటే ముందు హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ ఆఫ్ మై లిప్స్టిక్ గైస్. ఈరోజు నేను ఏం చేస్తానంటే కొంచెం అలా వేసాను అనమాట. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇంకా ఫుల్ కేజీ ఆఫ్ మేకప్ వేస్తాను అని ఏమని అనుకుంటారేమో నాకు తెలీదు. బట్ దిస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మేకప్. యా, లిప్స్టిక్ వేస్తే చాలు నా ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. సో దాట్స్ మై రొటీన్. అందుకే మీకు నేను మేకప్ వీడియోస్ కూడా పెట్టాను, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. ఎనీవేస్ గైస్, ఇంకా మనకు టైం లేదు. బొట్టు కుంకుమ అండ్ మొబైల్ ఛార్జింగ్లో ఉంది, అవి తీసుకొని మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో యా, అండ్ వీఆర్ చెకింగ్ అవుట్. మొత్తం లగేజ్ కూడా అంతా ప్యాక్డ్ అనమాట. సో లెట్స్ గో. చాలామంది మెసేజ్ చేస్తున్నారు నాకు, అక్క మీ స్లాట్ ఎప్పుడు, బికాస్ మాకు అదేమంటారు అటెండెన్స్ లేదు, సో మీ టైం అప్పుడు వస్తాము అని చెప్పేసి. సో నేను కొంతమందికి నా స్లాట్ టైం చెప్పినాను, బట్ వాళ్ళు ఏమన్నారంటే ఇంకొంచెం ముందే అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఐ డోంట్ నో, బట్ యా, గ్రూప్ హగీస్ టు ఆల్ ఆఫ్ అస్ గైజ్, హౌ ఫార్ వీ కేమ్ లిటరలీ. ఇంకా మనం ఓకే, ఐ థింక్ 83% వచ్చింది. ఇట్స్ ఓకే, సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. విషయం ఏందో తెలుసా, లిటరలీ మా డాడీ అయితే ఏం చేశాడంటే, నేను ఇందాక ఊరికి జస్ట్ వాళ్ళకు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను వాటి గురించి, ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ లోన్లీ అండ్ అలోన్. అండ్ అందరూ లాజిక్గా ఆలోచిస్తారు కదా, సో మనసుతో ఆలోచిస్తే ఏమవుతుంది. అండ్ దాంతోపాటు ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ క్రింజ్ అనే వర్డ్ చాలామంది వింటూ ఉంటారు, అండ్ దానివల్ల చాలామంది ఆగిపోతూ ఉంటారు కదా. సో నేను దాని గురించి కూడా మాట్లాడాలనుకున్నాను అనమాట. సో వాటి గురించి నేను క్లారిటీగా ప్రిపేర్ అవ్వాలా, కానీ మా అమ్మ మా నాన్న ముందర జస్ట్ నేను ఊరికే మాట్లాడి చెప్తా అనమాట, దిస్ ఇస్ అని చెప్పి, దిస్ ఇస్ కాదు యా. సో అలా చెప్పేస్తా, అంటే నాకు టైం లేదు. సో యూ గైస్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్. సో అలా చెప్పేస్తాను అనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు నాకు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చేటివి ఏమైనా ఉంటే చెప్తారు. అండ్ బై ద వే సారీ ఫర్ ద సౌండ్. ఓకే, సో అలా చెప్తారనమాట. కాబట్టి నేను చెప్తా ఉంటే మా డాడీ చిన్నగా రికార్డ్ చేసినాడు వీడియో. నేను ఏమైనా ఉంటే వీడియో కుదిరితే నేను వీడియో పెడతా అక్కడ, ఓకేనా. అండ్ మై మామ్ హ్యాస్ కమ్, సో ఐ జస్ట్ హ్యావ్ టు. నేను ఎక్కడి నుంచి వచ్చినా కూడా, మేము ఏం చేసినా కూడా కుంకుమ పక్కా తెచ్చుకుంటా. నేను కూడా తెచ్చుకుంటా, మా అమ్మే కాదు. అంటే మాకు ఇష్టం బాగా కుంకుమ. సో యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మమ్మల్ని మా పేరెంట్స్ని మార్నింగ్ అది ఉంటుంది కదా, ఏంది మాది ఏమంటారు దాన్ని, స్టార్టింగ్ ఫస్ట్ జ్యోతి వెలిగిస్తారు కదా, లైట్ సంథింగ్ ఏదో సెరమోనీ ఉంటుంది కదా, దానికి ఇన్వైట్ చేసినారనమాట. బట్ నిన్న మేము చార్మినార్ అంతా వెళ్ళాం కదా, సో దానికోసం ఏమైందంటే మాకు సెట్ అవ్వాలా, అంటే మార్నింగ్ కొంచెం లేట్ లేచేసినాం. అండ్ దాంతోపాటు సెంటర్ వేసి కాస్త ఇష్యూగా ఉన్నిందనమాట కాస్త. సో అమ్మ సరిగా నిద్రపోలే, ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేసాం. అండ్ ఐమ్ గెటింగ్ అ కాల్ ఆల్సో. హరిగా ఉందైనా నేను బ్లాగ్ తీస్తున్నా గైస్. ఎవరు ఎవరు కావాలి మీకు? లేదు రాంగ్ నెంబర్ అండి.
సర్పంచ్ గారెవరో నాకు కాల్ చేశారు గైస్, నేను హనుమంతరావు గారిని అని అనుకోని. అలా ఉంటుంది, అది కూడా మనకి ఇప్పుడు అవసరమైన టైంలోనే. సో అందుకు మేము పోలే. ఓకే, సో ఐమ్ ఆల్ డన్. లెట్స్ గో అండ్ రాక్ ఇట్. అండ్ ఐమ్ ఎక్సైటెడ్ టు సీ దోస్ క్యూటీ పై ఫేసెస్. ఏమో గైస్, లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మీట్ అండ్ గ్రీట్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఈసారి ఏందో అందరికీ కాలేజ్ కూడా ఉందంట. జస్ట్ టెడెక్స్ ఈవెంట్ వీళ్ళు సపరేట్ ఇండివిజువల్గా కండక్ట్ చేస్తున్నారంట. అండ్ లాస్ట్ మూమెంట్ వరకు ఐ వాంటెడ్ టు స్కిప్ ఇట్, బట్ హియర్ వీఆర్ గోయింగ్ ఎనీవేస్, షోయింగ్ అప్ ఎనీవేస్. సో లెట్స్ గో. అండ్ ఆల్సో నేను చెప్పలేదు కదా ఇంకా గెస్ట్లు నాతో పాటు ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి. చాలామంది కడలి తెలుసు కదా మీకు, షీఈ్ ఆథర్. కడలి బుక్ రాసింది, వీను సొంతిల్లు అని చెప్పి చాలా ఫేమస్ అయినారు కదా. సో ఆమె వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు వైవా హర్ష తెలుసు కదా, వైవా హర్ష ఈజ్ ఆల్సో కమింగ్. సో ఆయనది ఐ థింక్ నాది అయిపోయిన తర్వాతే అనుకుంటా. చూడండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కండిషనర్ అప్లై చేయలేదు, సో అందుకే కొంచెం డ్రై ఉంది. బట్ దిస్ ఈస్ మై రియల్ హెయిర్ గైస్. ఐ డోంట్ స్ట్రైటన్ ఇట్ ఆర్ ఐ డోంట్ కర్ల్ ఇట్. Hey, it's okay guys, all done. Let's go. Wait, I'll show you the final look. This is my final look guys. ఇలా వెళ్తాను లోపలికి, పైకి స్టేజ్ మీదకి. బాయ్, మా డాడీ కూడా పిలుస్తున్నాడు. బాయ్ బాయ్. నేను నాల కంటెంట్ వచ్చేసింది. లెట్స్ గో. డాడీ హాయ్ చెప్పు. ఎండ అలానే ఉంది, చలి అలానే ఉంది. నా జుట్టు చూడు ఎట్లుందా, వా ఎగిరిపోతుంది. బెంగళూరు ఉన్నట్టుందా? బెంగళూరు ఉన్నట్లుంది, కానీ బెంగళూరులో మా చోట ఇలా ఉండదు. మా చోట ఓన్లీ కూల్ ఉంటుంది, లేదంటే ఓన్లీ ఎండ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఎలా ఉందంటే కోరమంగళ ఆ సైడ్ ఎప్పుడైనా పోయినామనుకో అప్పుడు ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. సో అండ్ నిన్న చార్మినార్ దగ్గర చాలామంది మీట్ అయ్యారు కదా, క్యూటీ బాయ్స్ చాలా మంది. ఎంత జనాలలో కూడా గుర్తుపట్టారు. అయితే బండిలో నుంచి దిగి మరి వచ్చి బాబు కూడా ఉన్నాడు. బాబు కూడా ఉన్నాడు. అభిజ్ఞా కదా అని చెప్పి అమ్మని అడిగింది అనమాట. అవునమ్మా అంటే ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పింది. అండ్ మళ్ళీ తర్వాత వెళ్తా ఉన్నప్పుడు కూడా మేము ఇంకా కార్ ఎక్కేసాం అప్పటికి, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. రష్ అసలు ట్రాఫిక్. నా జుట్టు గైస్ ఒక్కసారి ఇటు చూడండి, గ్యాస్ కోసం తిప్పాలు ఎంతమంది అంటే ఇంకా తక్కువ కదమ్మా, చాలా తక్కువ. అంటే తీసుకొని వెళ్తా అంటారు, తీసుకొని వెళ్ళిపోతా అంటారు. గ్యాస్కి అంత ప్రాబ్లం వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయలే కదా సడన్. అంటే ఇప్పుడు వాటర్ క్రైసిస్ చూసినాం, తర్వాత ఫుడ్ క్రైసిస్ చూసినాం, తర్వాత మనీ ఇన్ఫ్లేషన్ అండ్ ఇవి డిప్రెషన్ ఇవన్నీ చూసినాం, గ్రేట్ డిప్రెషన్ అదంతా. కానీ ఇక్కడ ఇప్పుడు గ్యాస్ క్రైసిస్ కూడా చూడాల్సి వస్తుంది. ఇంకా ఎన్నెన్ని చూడాలో మనం ఇంకా ఫ్యూచర్లో కదా. అండ్ బై ది వే నా టెడెక్స్ అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు మా డాడీ అండ్ డ్రైవర్ ఇద్దరు అంకుల్ ఇద్దరు కాఫీ తాగడానికని వెళ్ళారన్నమాట. కానీ చల్లగా అయిపోయింది. యా, సో అందుకే ఇప్పుడు కాఫీ తాగుతున్నారు. అండ్ అమ్మ కూడా కాఫీ తెస్తుంది. యా, నేను తాగను. కూడా తాగదు. కూడా ఏంటి, నాతో పాటు ఎవరు తాగరు? నేను తాగను గైస్, నాకు కాఫీ అవన్నీ అంత అలవాటు లేదనమాట. అంటే కొంతమందికి కాఫీ తాగితేనే డే స్టార్ట్ అవుతుంది చూడు, అట్లాంటి టైప్ ఏం కాదు. హార్లిక్స్ తాగుతా, అది ఎప్పుడు ఓన్లీ తిరుమలలో హార్లిక్స్ తాగుతా, నాకు ఇష్టం తిరుమలలో హార్లిక్స్. బూస్ట్ ఇష్టం, హార్లిక్స్ ఇష్టం. ముందు చిన్నప్పుడు బూస్ట్ ఇష్టం, ఈ మధ్య హార్లిక్స్ నచ్చుతా ఉంది. అండ్ దాంతోపాటు తిరుమలలో వద్దు ఇప్పుడు ఆ పొట్టలో ఆల్రెడీ గిర్రని తిరుగుతుంది నాకు, ఇంకా అవన్నీ తాగినాను అనుకో ఇంకా అంతే. సో అలా మాట్లాడుకుంటూనే వీ ఫైనలీ కేమ్. అండ్ 11 o'clock కల్లే, కరెక్ట్ షార్ప్ 11 కల్లే ఉండమన్నారు అనమాట. నేనైతే కాస్త 5 minutes కొంచెం లేట్ అయింది, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఆపినారు కాబట్టి, అంటే కాఫీ బ్రేక్ తీసుకున్నారు కాబట్టి. అండ్ లుక్ అట్ మై పోస్టర్ గాయ్స్, అక్కడ ఫ్లెక్స్ చూస్తున్నారా? సో మిడిల్లో క్యూట్గా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నది నేనే. అండ్ లైక్ స్టార్టింగ్ ఇంకా మనం వచ్చిన తర్వాత మనల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు.
అండ్ అక్కడ ఫార్ కొంచెం దూరంగా చూస్తే కూడా అక్కడ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అసలు నేను అక్కడ చూసుకోవడం చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే చాలా క్యూట్గా అనిపించింది. అండ్ మా మమ్మీ అండ్ మా డాడీ కూడా అదిగో అక్కడ ఉంది అని చెప్తా ఉన్నారు, ఎందుకంటే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. బట్ ద థింగ్ ఈజ్ నేను అక్కడ దిగి ఫొటోస్ తీసుకోలేకపోయినాను, ఎందుకంటే నన్ను దిగొద్దని చెప్పినారు. అండ్ ఆడిటోరియం దగ్గరికి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవాలి అంటే ఇంకా నేను సరే అని చెప్పేసి మేము ఆడిటోరియంకి వెళ్ళిపోయాము. అండ్ ఆల్సో ఐ వాజ్ సూపర్ లేట్ అనమాట. మేము టైంకే వెళ్తున్నాం అనుకున్నాం, కానీ మధ్యలో ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఉండింది. సో మనం అన్ప్రిడిక్టబుల్ కదా ఆ విషయం అంతా, కాబట్టి నేను నార్మల్గా టైంకి వెళ్తాను అనమాట. సో నాకు బాగా టైం సెన్స్ ఉంది. బట్ యా అలా అయిపోయింది. 5 minutes కాస్త లేట్ అయింది, బట్ ఇట్స్ ఓకే. సో లెట్స్ గో అండ్ హ్యావ్ ఫన్. Is a digital creator known for their warm and relatable storytelling that resonates with audience across the Telugu community. Through her content, she shares moments of life, positivity and self-confidence that inspire thousands of young women. In welcoming Lucky Reddy Abhinanandi. హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఆఫ్టర్ సీయింగ్ యూ గైస్, యువర్ ఎనర్జీ ఇంకా చాలా బాగున్నా. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. హాయ్, ఐఎమ్ అభిజ్ఞా రెడ్డి లక్ రెడ్డి, అండ్ యాజ్ యూ ఆల్ నో మీ, ఐఎమ్ అ కాంటెంట్ క్రియేటర్ అండ్ ఐఎమ్ ఆల్సో అ స్టూడెంట్. సో మీరందరూ బిజినెస్ స్టూడెంట్స్ కాబట్టి ఐ థింక్ మీరు ప్రతిదీ బ్రెయిన్తో ఆలోచిస్తారు. బట్ ఇన్ మై ఇంజనీరింగ్ నేను కూడా ఎప్పుడు బ్రెయిన్తో ఆలోచించేదాన్ని. బట్ టు మై ప్యాషన్, once in my lifetime I started thinking with my heart, and that really changed me, and that's the reason I came here. So let's start. Na third year lo unnappudu I had 3 options in my mind anamata. First is to go for masters, and the second one is to do research under my professor, and the third one is to do my 9 to 5 job. Naku off campus lo placement vachindi, and as I was into మాస్టర్స్ మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి అలాట్ చేయరనమాట. సో అందుకు ఐ వెంట్ టు ఆఫ్ క్యాంపస్ అండ్ దెన్ ఐ గాట్ ది జాబ్. అండ్ సో వాట్ హ్యాపెండ్ వాజ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అండ్ ఐ వాజ్ హ్యాపీ, ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. బట్ సమ్ పార్ట్ ఆఫ్ మీ టోల్డ్ మీ దట్ దిస్ నాట్ వాట్ ఐ వాంట్. జస్ట్ వెళ్ళేదాన్ని జాబ్కి 2.5 months and I was very exhausted. I thought I am something more than this. So I gave my heart a chance, and I wanted to create content because I love editing, I love filming, and I love talking, you know. So I thought content creation might be my job. So చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము అని అనుకోని ఉన్నప్పుడు మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బర్త్డే పార్టీస్కి వెళ్ళేవాళ్ళము. యూ నో దోస్ ఫ్రెండ్స్ 10, తర్వాత 9, 8, 7 and then slowly మనకు 2 or 1తో మిగిలిపోతాం మనం. అండ్ అంటే ఫస్ట్ లో చాలా మంది ఏమనుకుంటారంటే వి ఆల్ నో ద వర్డ్ కాల్డ్ క్రింజ్. తెలుసు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అండ్ మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కరేజ్. బట్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తుంది అమ్మా, అసలు ఏం చేస్తుంది అసలుకి అని చెప్పేసి. అండ్ ఫస్ట్ నాకు జాబ్ వచ్చిన తర్వాత చాలా మంది సర్ప్రైజ్ అయ్యారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు తప్పితే నాకెవరు ఆఫ్ క్యాంపస్ జాబ్ ఎవరు తెచ్చుకోలేదు. సో ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యారు. దాని తర్వాత ఏం చేస్తావు, శాలరీ వస్తుంది కదా, మంచిగా జాబ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇదంతా అని చెప్పేవాళ్ళు. ఆ వీడియో స్టార్ట్ చేసా. అండ్ లక్కీలీ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ పేరెంట్స్. ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తారు నన్ను వాళ్ళు. ఎందుకంటే వి ఆల్ నో ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ. అండ్ సో చూస్తే నేనేమనుకున్నానంటే ఆ టైంలో, ఇప్పుడు నేను ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ చేశాను అంటే ఐ మే బీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఇది లేదు అంటే ఐ మే గో అండ్ గెట్ ఎ జాబ్ అగైన్. సో నాట్ అన్ ఇష్యూ. సో ఒక్కసారి నా ప్యాషన్కి ఛాన్స్ ఇద్దాము అని అనుకున్నా. అండ్ ఐ గేవ్ ఇట్ ఎ ఛాన్స్ అండ్ నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ స్లోలీ ఐమ్ లెర్నింగ్ అండ్ ఐమ్ ఎవాల్వింగ్ అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇప్పుడు క్రింజ్ అని పిలిచే వాళ్ళే తర్వాత కాల్ చేసి అభిజ్ఞా నేను ఈ వీడియోస్ చూస్తున్నాను, మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్, మీ మదర్కి పెద్ద ఫ్యాన్ అని చెప్పి చాలా మంచిగా చెప్తారు. అలోన్ అండ్ లోన్లీ అనే ఈ 2 కాంప్లికేషన్స్ ని చాలా మంది ఫేస్ చేస్తుంటారు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు బస్ ఉందనుకోండి, బస్ కి చాలా రకాల సీట్స్ ఉంటాయి కదా. ఫెరారీకి ఎన్ని సీట్స్ ఉంటాయి? 2 సీట్స్ ఉంటాయి.
సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ నేను ముందు ఫీల్ అయ్యాను అనమాట. అరే నాకు ఎందుకు ఇంత పెద్ద గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లేరు, ఇంతమందితో నేను మాట్లాడట్లేదు ఎందుకు అందరితో కలవట్లేదు అని చెప్పి. బికాస్ నా పాయింట్ ఆఫ్ టైంలో ఇంజనీరింగ్ టైంలో ఈ టైంలో అయిపోవచ్చు చాలా మంది ఏమంటారంటే సోషలైజ్ అవ్వండి అంటారు. సోషలైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ హ్యావింగ్ యువర్ ఓన్ టైం అండ్ మీకు మీ థాట్స్ కి రెజొనేట్ అయ్యే ఫ్రెండ్స్ ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అది ఇద్దరైనా ఒకరైనా ఇన్ మై స్టేట్ ఫస్ట్ లో ఉండేవాళ్ళు అండ్ దెన్ దే డిడ్ రెజొనేట్ టు మై థాట్స్ ఆర్ వాట్ ఎవర్. సో ఐ యూస్ టు బి ఫ్రెండ్స్ బట్ ఐ హ్యాడ్ మై ఓన్ టైం. లోన్లీ అండ్ అలోన్ రెండు డిఫరెంట్ వర్డ్స్. అలోన్ అంటే మీతో మీరు హ్యాపీగా ఉంటూ మీతో మీరు ఎంజాయ్ చేస్తూ ఉండడం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సిట్ అండ్ టాక్ విత్ యూ. మీరు చాలా ఇస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి, వాళ్ళ కోసం చాలా సాక్రిఫైసెస్ చేస్తూ ఉంటారు. వన్ సిట్ అండ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను ఏం చేయాలనుకుంటున్నాను, వాట్ ఐ వాంట్ బీ, నేను ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నాను అని చెప్పి. బికాస్ మీ ఫ్యూచర్లో కూడా మీ ఫ్యూచర్ని అంటే మీరు ఇప్పుడు ప్యాషన్ని కూడా మీరు మీ ఫ్యూచర్గా పర్సూ అవ్వచ్చు. So that's what I want to say, and I don't stop. I won't be stopping with my content creation journey. I'll be doing much more in my life. I know I'm just 22. I'll do much more in my life. But what I want to say is, give a chance to your heart, and not just about your brain, not just with your brain. Because brain తో ఆలోచిస్తే ఒక పార్ట్ వరకే ఆలోచించగలరు, అండ్ హార్ట్ తో ఆలోచిస్తే 24/7 హ్యాపీగా ఉండొచ్చు. ఇన్ మై స్టేట్ మార్నింగ్ నేను 9 o'clock or 6 o'clock ఎప్పుడు లేసినా కూడా I'll be happy to do with to work because I love what I'm doing, right? And మీరు నార్మల్గా 9 to 5 జాబ్ చేస్తారనుకో, you just wake up, you'll go freshen up and then జాబ్ చేస్తారు and come back and then just నార్మల్గా ఉంటారు. But if you take the passion and do what you love, 24/7 హ్యాపీగానే ఉంటారు. And content creation is not simple. It's not simple. And చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ మీ ఫేవరెట్ పీపుల్ ఆర్ మీ ఓన్ పీపుల్ దే టాక్ సో మచ్ అబౌట్ థింగ్స్ బట్ గివ్ ఎ ఛాన్స్. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కాంటెంట్ క్రియేషన్. ఐ నో మీకు బిజినెస్ ఐడియాస్ ఉండొచ్చు, ఆర్ జస్ట్ గివ్ ఇట్ ఎ ఛాన్స్ అండ్ థింక్ అబౌట్ ఇట్ టు యువర్ హార్ట్. ఓకే, సో ఐ థింక్ యా దట్స్ ఇట్. That is phenomenal. Thank you for sharing your vision and energy with us. Now I'd like to invite Richa ma'am onto the stage to present a small token of appreciation to the speaker. హాయ్ అంకుల్ వీడియో ప్రాంకులు గట్టిగా అంకుల్ బాగున్నాయి. థ్యాంక్ యూ హాయ్ ఓ థ్యాంక్ యూ బిగ్ అది అక్కడ ఉంది. థ్యాంక్ యూ. ఓ నైస్ సూపర్. సో యా గైస్, దాట్ వాజ్ మై టాక్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వాట్ ఎవర్ ఐ వాంట్ సే అంటే, నేను నా ఇంజనీరింగ్ డేస్లో ఆర్ నాకు అవసరమైనప్పుడు సమ్వన్ ఇట్లా నా పక్కన కూర్చొని ఇలా చెప్పుంటే బాగుండు అని అనిపించిన మాటలని నేను చెప్పేసినాను అనమాట అందరికీ. సో దట్ వాళ్ళకు కూడా ఏమంటారు ఆ మంచి బూస్ట్ వస్తుంది అని చెప్పి, ఇట్స్ ఓకే టు డ్రీమ్ అబౌట్ యువర్ ప్యాషన్ అండ్ అని చెప్పేసి యూ గెట్ మై పాయింట్ రైట్. సో అదే అనమాట. అందరూ నా కోసం అని చెప్పి ఫాస్ట్గా వచ్చేసారు. సో ద థింగ్ ఈజ్, నేను ఇంకా నా స్పీచ్ అవ్వగానే నేను ఫాస్ట్గా వచ్చేసాను అనమాట. ఎందుకంటే మేము త్వరగా వెళ్ళాల్సి ఉండే, బికాజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతానే కదా, మళ్ళీ మనం త్వరగా రీచ్ అయిపోతాము, లేకపోతే మళ్ళీ మిడ్ నైట్ అయిపోతుంది. అండ్ డ్రైవర్ అంకుల్ కూడా ఆయన కూడా ఓల్డ్ కదా, సో అందుకని చెప్పి కాస్త మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా ఆయనకు కూడా అని చెప్పి మేము ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇంకా ఫస్ట్ వీళ్ళందరినీ మీట్ అయ్యి వెళ్దామని అనుకున్నాను. అండ్ పదే చెప్పానమాట వాళ్ళ మేనేజ్మెంట్కి కూడా, నేనైతే ఖచ్చితంగా స్టూడెంట్స్ని మీట్ అయ్యే వెళ్తాను అని చెప్పేసి. ఎందుకంటే నేను వచ్చిందే వాళ్ళ కోసం. సో టెడెక్స్ కంటే వాళ్ళ కోసమే వచ్చాను నేను. నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళందరినీ కలవడానికి, అందరితో మాట్లాడడానికి.
తెలుసుకోవడానికి అండ్ వాళ్ళ నుంచి కూడా నేను విషయాలన్నీ తెలుసుకోవడానికి అని చెప్పి. సో అందరూ స్లోగా రావడం స్టార్ట్ చేసేసారనమాట. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, ఎందుకంటే ప్రతి ఒక్క చోట మన క్యూట్ కమ్యూనిటీ అనేది ఉంది. అండ్ ఎవ్రీ వన్ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు, అంటే ప్రతి ఒక్క క్యూటీ పైజ్, అంటే అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంత హ్యాపీ ఫేస్తో, ఎంత స్మైలీ ఫేస్తో, ఏదో వాళ్ళ సొంతం అక్క దగ్గరకు వచ్చినట్లు అలానే వాళ్ళ ఫేస్లో స్మైల్ అనేది ఉండిందనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు నేను ఒకవేళ ఈ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయకుండా నార్మల్గా నేను జాబ్ చేస్తున్నాను, లేకపోతే ఏదైనా వేరే వర్క్ చేస్తూ ఉంటే నాకు ఇంత హ్యాపీనెస్ వస్తుంది ఆర్ ఇంత సెల్ఫ్ సాటిస్ఫైడ్ అనిపిస్తుంది అన్నట్టు నాకు అనిపించలేదు అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్ కదా. సో మచ్ లవ్ ఫ్రమ్ పీపుల్ అండ్ బీయింగ్ కైండ్ ఈజ్ ఆల్ వీ వాంట్. సో పచ్చికొట్టేయించుకుంటామైంది. అయ్యో ఎట్లేదురా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అసలు. ఇట్స్ ఓకే, నీకు హక్ ఇచ్చేస్తా సరిపోతుంది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నేనైతే. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ద బెస్ట్ డిసిషన్ ఐ హ్యావ్ ఎవర్ టుక్ ఈజ్ టు క్రియేట్ కాంటెంట్. సో ఐఎమ్ రియలీ 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 హ్యాపీ టు ఫైండ్ ఆల్ ఆఫ్ యూ గైస్. నాకైతే వెళ్ళేటప్పుడు ఆ టెడెక్స్ తర్వాత ఆ టెడెక్స్ది నాకు ఇచ్చారు కదా మొమెంటోస్, వాటన్నిటికంటే లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే వాళ్ళు రాసిన లెటర్స్ అనమాట. ఎంతమంది లెటర్స్ రాసి ఇచ్చారో నాకైతే చాలా క్యూట్ అనిపించింది. అండ్ దాంతోపాటు వైల్ రీడింగ్ దోస్ కదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే అదే నేను చూపించాలనుకునింది. అండ్ వాళ్ళకి అంత నీట్గా కనెక్ట్ అయింది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు చాలామంది నన్ను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను నా దగ్గర. అండ్ నేను అడిగా వాళ్ళని, నా ఆటోగ్రాఫ్ ఎందుకు, మంచిగా మనం పిక్చర్స్ తీసుకుందాం కదా, బాగుంటుంది అని చెప్పేసి. అండ్ దే టోల్డ్ మా అక్క క్యాంపస్కి వచ్చింది కదా, సో మాకు హ్యాపీగా ఉండాలంటే ఫోటో అండ్ దాంతోపాటు ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటాం అక్క నీ దగ్గర నుంచి అని చెప్పేసి. Abhigna ma'am, it's yours, right? We have to give it to. Yeah. Abhigna ma'am. Thank you. Thank you. Bye. నా బ్యానర్ నేను సరిగా కూడా చూడలేదు గైస్, అందుకే ఒకసారి అక్కడ ఆపిచ్చాను అనమాట. ఆపి నేను కార్లో నుంచి చూస్తూ ఉన్నా. ఫైనలీ ఇట్స్ డన్. టెడెక్స్ ఇట్స్ డన్ కదా, ఇట్స్ డన్. ఓ అండ్ ఆల్సో దిస్ టైమ్ దే గేవ్ బొకే గైస్, క్యూట్ ఫ్లవర్ బొకే కదా, క్యూట్ గర్ల్కి క్యూట్ బొకే ఇచ్చారు. అండ్ యా ఇట్ వాస్ గుడ్, చాలా బాగా జరిగింది. అండ్ యాక్చువల్లీ ఏం తెలుసా, సోషలైజ్ అవ్వని అలా పిల్లలని, స్టూడెంట్స్ని పాపం వాళ్ళు క్లాస్ వదులుకొని వచ్చారంట చాలా మంది వచ్చినారు క్లాస్. యా అదొకటే కొంచెం, నేను వచ్చిందే ఏదో టెడెక్స్ స్పీచ్ ఇవ్వడానికి కదా, నేను వచ్చిందే అందరినీ కలవడానికి అని చెప్పి. బట్ వాళ్ళకి డిఫరెంట్గా అర్థమైంది అనుకుంటా. బట్ యా కొంచెం ముందే మనం వచ్చి బయటికి పని చేసినట్లున్నాం కదా, తర్వాత వచ్చిందంటే ఇంక ఎక్కువ ఎండ్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళేమో అంత జనాలు, పాపం వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ హౌ వాజ్ మై టాక్ మా, ఎలా చెప్పాను? చాలా బాగా చెప్పాను. నీ వేలో చెప్పాలంటే చాలా 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 బాగా చెప్పాను. అవునా, ఓకే. అండ్ డాడ్ ఎలా చెప్పాను నేను నా టెడెక్స్ టాక్? వెరీ గుడ్, నైస్. ఇంకా కొంచెం ఎక్కువ ఆశిస్తున్నాం మీ నుంచి. నైస్, చాలా నైస్, చాలా నైస్ అంట. బాయ్ బంగారులు. ఒక నిమిషం కెమెరా ఇస్తానండి, నేను ఇప్పుడు ఇస్తాను. నేనే. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఇది ఏపీ అండ్ ఇది తెలంగాణ కంప్లీట్ అయిపోయింది. సో మనం వరల్డ్ టూర్ వేద్దాం త్వరలో అందరం కలిసి. బట్ యా, సో ఫైనలీ ఏపీ అండ్ తెలంగాణ రెండు బ్యాలెన్స్ చేసేసిన నేను కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైజ్. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? అండ్ దిస్ ఈజ్ క్యూట్ ఓకే, ఇది మీకే. యా ఇవన్నీ మీకే మొత్తం, నాకే ముందు. టైం ఎంత? 7:30 కల్లా వచ్చేసినాం. యాక్చువల్లీ త్వరగా వచ్చేసినాం అనమాట, బికాస్ త్వరగా వెళ్ళాం కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.
సో దట్స్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అభిజ్ఞా రెడ్డి ఛానల్. And I will see you next video. Bye. Okay, let's go.